వ్యవసాయానికి విద్యుత్ సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటలను టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఎండిపోయిన వరి పంటలకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పాడి రైతులకు రావాల్సిన పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించాల్సిందిగా కోరారు. వారం రోజుల్లో పాడి రైతులకు పెండింగ్ బిల్లు చెల్లించకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి హెచ్చరించారు. బసాపులు ఉన్న నీళ్ళని వదిలిపెట్టడం ద్వారా ఏమవుతుంది, ఇంకా బోర్లు పైన బోర్లు అని కూడా మన ఎండిపోయే పరిస్థితి. అంతా రిజర్వ్ ఉంటేనో బోర్ల వాటర్ ఉంటుంది. అందుకే మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి బసాపూర్ నుంచి అక్కడి నుంచి పంపిస్తే బాగా ముందు మల్లన్న సాగర్ నుంచి వాటర్ తీసుకొచ్చి ఉన్న బసాపూర్ ఉన్న వాటర్ తీసేస్తే మల్లన్న సాగర్ తీసుకొచ్చి కానీ వాటర్ చదివిపెట్టాలి. అదొకటి. అలాగే ఇంకోటి ఏంటంటే బసాపూర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 9-10 టీఎంస్ నింతనే హై లెవెల్ కెనాల్ పోయేది. ఆ గతంలో శాంక్షన్ అయింది. ఏది హనుమాపురం నుంచి పోయేది. నేను మా అంత గతంలో కూడా చెప్పిన ప్రెస్ మీట్లు అయిపోయినా అనుకున్నాడు. రైతులకు నీళ్లు కావాలంటే మన కాన్స్టిట్యూన్సీ బాగుండాలంటే గతంలో హై లెవెల్ కెనాల్ అంటే మొత్తం నిండుకు వచ్చినాక కాదు అని చెప్పి బసాపూర్ మెయిన్ కెనాల్ నుంచి షామీర్పేట వాగు కనెక్టింగ్ చేసుకుంటే ఆగచెరువు నుంచి కనెక్టింగ్ చేసుకుంటే బాగుంటుంది. దగ్గర అయితే నియర్ బై అయితే గతంలో ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్ శాంక్షన్ అయింది. దాన్ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి శాంక్షన్ చేయించాం. దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తే ఈ బాధ రైతులకు ఉండదని మొన్న గతంలో చెప్పాను. ఇప్పటికి కూడా అనిల్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే మళ్ళీ ఒకసారి కాన్సల్ట్ చేయాలి. ఎక్కడి నుంచి అక్కడ తీసుకొస్తాం మీరు దగ్గర నుండి కాన్సల్ట్ చేసి నెక్స్ట్ టైం ఈసారి మొత్తం రైతులందరికీ కూడా పంట నష్టం ఎకరానికి 25,000 మా కృష్ణాన్ని సార్ చెప్పినట్టుగా 25,000 పంట నష్టం ఇవ్వాల్సిందే.